దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? నిజంగా దేవుడు మనకిచ్చిన చక్కటి సమయం ఉదయకాల ప్రార్థన, 5 to 6 ఆరాధన దేవుడిచ్చిన అవకాశం కదండి. మనందరం దేవుళ్ళో ముందుకు సాగడానికి ప్రభు కృప అద్భుతమైన కార్యం. ఈరోజు మీరు ఏ కండిషన్లో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏ చింతలో ఉన్నా, ఏ గాయాలతో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కృప మెండుగా నీకు చూపబోతున్నాడు. తల్లి తండ్రి విడిచిన నేను విడువని మరువని దేవుడు ఆయన. ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారు? ఇంకా రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. మరి యేసయ్యను నమ్మితే పరలోకం నీ విజయం, పాప క్షమాపణ నీకు ఉంటుంది. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారు? ధైర్యంగా ఉండండి, దేవుడు నీకు విడుదలిస్తాడు. రెండవదిగా నేను చదువుతున్నాను చక్కటి వాగ్దానం, మనం విందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం అద్భుతమైన మాట 24వ వచనం. వారికి ఇలాగున జరుగును, వారి వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా ఆలకించేదను, నేను ఆలకించేదను. చూడండి, ఇట్లా జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది అంటే, వారి కొన్నిసార్లు మనం అడిగేవి ఉంటాయి, అడగనివి కూడా ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే, అరే అడిగిన వాటికంటే అడగని వాటికి కూడా ఇచ్చాడు దేవుడు కదండి. మీరు ఏదైతే వేడుకుంటున్నారు దానికి ముందే జవాబు దేవుడు సిద్ధపరిచాడు. నీ కొరకు నువ్వు అడిగినవి నీకు ఇస్తాను వాగ్దానం. ఈరోజు నువ్వు అడగనివి, నువ్వు మొరపెట్టనివి, నువ్వు అడగనివి కూడా నీకు ఇచ్చేదను. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రేయర్ చేసుకోండి, దేవుని దగ్గర అడగండి. నువ్వు అడిగేది కొంత ఇది, అందుకని వాగ్దానం ఉంది కదా, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉన్నతంగా ఇచ్చే దేవుడే. నువ్వు ఊహించనంతగా, నువ్వు ఊహకు అందనంతగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకోండి, ధైర్యంగా ఉండండి, ప్రభుతో గడపండి. మంచి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ప్రార్థన చేసుకుందాం అందరం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి బాధ, చింత, నింద, గాయము, అవమానాలు, పోరాటాలు, రోగాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడిపించి ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక దీవెనలు ఇచ్చి సమృద్ధి అయిన పంట వారు చూచుటకు సాయం చేయండి. అంతేకాక ప్రభా, అప్పుల బాధ, ఆర్థిక బాధ, కుటుంబ పోరాటం, మానసిక ఒత్తిళ్లు, నానావిధ రోగముల నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరే కండిషన్లో ఉన్నా విడిపించి అద్భుతాలు చేయండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ, కోర్టు కేసు నుంచి విడుదల, గర్భఫలం లేదు అని ఏడుస్తున్న వారి గర్భాన్ని ఇచ్చి దీవించి, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం, ఏ దేశంలో ఎవరున్నా వారికి విడుదలని అద్భుతాన్ని జరిగించి, ఏఐ కల్వరి మినిస్ట్రీకి, మా పరిచర్యకి మీరు తోడై ఉండి, జరుగుతున్న ప్రతి ప్రోగ్రాంకి మీరు కృప చూపమని నీ రక్తముతో ప్రతి బిడ్డల్ని సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలు, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేసి మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. మరి 18, 19 ముంబై సభలు జరుగుతున్నాయి. మార్నింగ్ స్టార్స్ హాల్, సియోన్ స్టేషన్, ధారావి ప్రార్థన చేయండి. అంతేకాకుండా దేవుని మహాకృపను బట్టి మరి ప్రతి శనివారం జరిగే సువార్త సభకి బెల్లంపల్లికి రండి. మీరు వచ్చి పాలు పొంది, శనివారం మంచి వర్షిప్ వాక్యం ఉంటుంది, అటెండ్ అయ్యి, ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి బెల్లంపల్లిలో. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీ దగ్గరనే చక్కటి 3 ఆరాధనలు. ఆదివారం ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30 కుటుంబాలుగా రండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్.